Hello dear students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. సో మనకి 2026-2027 అకాడమిక్ ఇయర్ గాను పేపర్ ప్యాటర్న్స్ అండ్ వెయిటేజ్లు అన్నీ కూడా చేంజ్ అవ్వడం జరిగింది. ఇదివరకే మీరు అన్నీ కూడా చూసారు అన్ని సబ్జెక్టులు. సో ఇక లాస్ట్ సోషల్ కూడా మిగిలిపోయింది. ఈ సోషల్ ఒకటి మనం చెప్పేసుకుంటే ఇక అన్ని సబ్జెక్టుల యొక్క పేపర్ ప్యాటర్న్స్ అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న వాళ్ళు అవుతాం. సో జాగ్రత్త గమనించండి. 10th క్లాస్ సోషల్ స్టడీస్ పేపర్ ప్యాటర్న్ 2026-2027. మనందరికీ తెలిసిన విషయమే. సోషల్లో మనకి 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి జియోగ్రఫీ, 2 హిస్టరీ, 3 పాలిటీ అండ్ చివరగా ఎకనామిక్స్. ఈ 4 భాగాల్లో నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక 3 లెసన్స్ అనేవి బర్డెన్ తగ్గించడం కోసం డిలీట్ చేశారు. ఓకే, ఆ 3 లెసన్స్ ఏంటి నేను చెప్తా, జాగ్రత్త గమనించండి. సో జియోగ్రఫీ అనే లెసన్ నుంచి 7th లెసన్ అయినటువంటి లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ అనే లెసన్ డిలీట్ చేశారు. ఓకే, అయితే డిలీట్ చేసేశారు, కానీ అయినప్పటికీ ఈ లెసన్లో నుంచి ఒక 2 మ్యాప్ క్వశ్చన్లు అయితే ఇస్తాడు. జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ చెప్తున్నా, జియోగ్రఫీ నుంచి 7th లెసన్ లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ నుంచి పూర్తిగా ఆ లెసన్ అంతా పోయింది ఇక, కానీ ఒక 2 మ్యాప్ క్వశ్చన్లు మాత్రం అడుగుతాడు ఆ లెసన్ నుంచి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత హిస్టరీ లెసన్లో నుంచి 4th లెసన్ అయినటువంటి ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అనే లెసన్ కూడా డిలీట్ చేసేసారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సెకండ్ లెసన్ దేంట్లో నుంచి? హిస్టరీలో నుంచి 4th లెసన్. ఇక లాస్ట్ ఎకనామిక్స్ నుంచి 5th లెసన్ అయినటువంటి కన్జ్యూమర్ రైట్స్ కూడా డిలీట్ చేశారు. ఓకేనా? సో మొత్తం టోటల్ 3 చాప్టర్స్ మీ బర్డెన్ తగ్గించడం కోసం ఇప్పటి వరకు సోషల్కి సంబంధించి మనకి 21 లెసన్స్ ఉండేవి. ఇప్పుడు 3 తీసేస్తే కనుక ఇక మనకి 18 లెసన్స్ ఉంటాయన్నమాట. సో ఈ 18 లెసన్కి సంబంధించే మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్లు వస్తాయి. రిమైనింగ్ 3 లెసన్స్ కూడా ఎక్స్క్లూడ్ చేశారు. ఓకే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి అప్డేట్. ఇక ప్యాటర్న్ విషయానికి వస్తే యాజ్ యూజువల్గా లాస్ట్ ఇయర్ లాగే సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్లు 12 ఇస్తాడు. 12 1s are 12 మార్క్స్. సెక్షన్ 2లో 2 మార్క్ క్వశ్చన్స్ 8 ఇస్తాడు. 8 2s are 16 మార్క్స్. అండ్ సెక్షన్ 1 సెక్షన్ 2లో ఎలాంటి వెయిటేజ్ కూడా లేదు. సెక్షన్ 3లో 4 మార్క్ క్వశ్చన్లు 8 ఇస్తాడు. 8 4s are 32. సెక్షన్ 3కి కూడా వెయిటేజ్ లేదు. ఇక సెక్షన్ 4కి సంబంధించి 8 మార్క్ క్వశ్చన్స్ 5 ఇస్తాడు. 5 8s are 40 మార్క్స్. సో ఈ సెక్షన్ 4లో ఉండే 5 క్వశ్చన్స్ కూడా ఇంటర్నల్ చాయిస్ కలిగి ఉంటాయి అనమాట. 2 క్వశ్చన్లు ఇస్తాడు. మనం కేవలం ఒక్కొక్క క్వశ్చన్కి మాత్రమే సమాధానం రాయాలి. ఇది పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక. ఓకేనా? నెక్స్ట్ జియోగ్రఫీలో రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అనే లెసన్ నుంచి ఇది వరకు ఎలా ఉండేది? 2 1 మార్క్ క్వశ్చన్లు, ఒక మ్యాప్ క్వశ్చన్ వచ్చేది. ఇప్పుడు కొత్తగా వాడు 2 మార్క్ క్వశ్చన్ యాడ్ చేశాడు ఈ లెసన్ నుంచి. ఓకేనా? ఇప్పుడు అప్డేటెడ్ వెయిటేజ్ ఎలా ఉంది? 2 1 మార్క్ క్వశ్చన్లు, ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక మ్యాప్ క్వశ్చన్. టోటల్ చాప్టర్ వెయిటేజ్ ఎంత? 1 2 3 4 5. టోటల్ చాప్టర్ వెయిటేజ్ ఎంత? 5 మార్క్స్. నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ లో నుంచి లాస్ట్ టైం 4 వచ్చేది, ఇప్పుడు కూడా 4 వస్తుంది. ఎలాంటి చేంజెస్ కూడా లేదు. నెక్స్ట్ వాటర్ రిసోర్స్ అనే లెసన్ నుంచి లాస్ట్ టైం 8 వచ్చేది, ఇప్పుడు కూడా 8 వస్తుంది. ఎలాంటి చేంజెస్ కూడా లేవు. అగ్రికల్చర్ నుంచి లాస్ట్ టైం 8 వచ్చేది, ఇప్పుడు కూడా 8 వస్తుంది. ఎలాంటి చేంజెస్ కూడా లేవు. మినరల్స్ అండ్ ఎనర్జీ నుంచి మాత్రం 4 మార్క్స్. మినరల్స్ అండ్ ఎనర్జీ నుంచి మాత్రం మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. 4 మార్క్ క్వశ్చన్, డైరెక్ట్గా 4 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ చూసుకుంటే కనుక ఒక 1 మార్క్ క్వశ్చన్, ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక మ్యాప్ క్వశ్చన్. ఒక 1 మార్కు, ఒక 2 మార్కు, ఒక మ్యాప్. ఓకేనా? అండ్ లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ నుంచి 2 మ్యాప్ క్వశ్చన్లు. ఈ విధంగా మొత్తం చాయిస్తో కలుపుకుని 35 మార్క్స్ ఈ భాగం నుంచి వస్తాయి. అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఇది అప్డేట్ వెర్షన్. వాటర్ రిసోర్స్ 3rd చాప్టర్ అండ్ అగ్రికల్చర్ 4th చాప్టర్, ఈ రెండాటి నుంచి మనకి ఎస్ఐ క్వశ్చన్లు వస్తాయి. ఏదో ఒక లెసన్ ఎస్ఐ క్వశ్చన్లు మీరు బాగా చదువుకోవాలి ఒకవేళ యావరేజ్ స్టూడెంట్స్ అయితే కనుక. హై అచీవర్స్ అయితే ఇందులో ఎస్ఐ క్వశ్చన్ చదవాలి, ఇందులో ఎస్ఐ క్వశ్చన్ చదవాలి. ఏదో ఒక లెసన్కి సంబంధించిన ఎస్ఐ క్వశ్చన్ మాత్రమే మీరు అటెంప్ట్ చేయాలి పబ్లిక్ ఎగ్జామినేషన్లో. క్లియర్గా? ఓకే. నెక్స్ట్ హిస్టరీ చూసుకుంటే ఫస్ట్ లెసన్ ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్.
ఇందులో నుంచి లాస్ట్ టైం పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే ఒక 1 మార్క్, ఒక 4 మార్కే ఉండేది. ఇప్పుడు అదనంగా 4 మార్క్ యాడ్ చేశాడు. ఇప్పుడు అదనంగా 4 మార్క్ క్వెషన్ యాడ్ చేశాడు. అంటే ఇప్పుడు టోటల్ చాప్టర్ వెయిటేజ్ ఎంత? అప్పుడు 5 ఉండేది. ఇప్పుడు 9 మార్క్స్ చాప్టర్ వెయిటేజ్. నెక్స్ట్ సెకండ్ లెసన్ నుంచి నేషనలిజం ఇండియా నుంచి లాస్ట్ టైం 8 ఇప్పుడు కూడా 8 ఏం చేంజెస్ లేవు. థర్డ్ లెసన్ ద మేకింగ్ ఆఫ్ ఏ గ్లోబల్ వరల్డ్ నుంచి రెండేమో 1 మార్క్ క్వెషన్లు వస్తున్నాయి, రెండేమో 2 మార్క్ క్వెషన్లు వస్తున్నాయి. అంటే సారీ, రెండేమో 1 మార్క్ క్వెషన్లు, ఒక 2 మార్క్ క్వెషన్, 2 మ్యాప్ క్వెషన్లు వస్తున్నాయి. 2 మ్యాప్ క్వెషన్స్ వస్తున్నాయి ఈ లెసన్ నుంచి. ఇక ఫోర్త్ లెసన్ ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అనేది డిలీట్ అయిపోయింది. ఫిఫ్త్ లెసన్ ప్రింట్ కల్చర్. ప్రింట్ కల్చర్లో నుంచి ఒక 2 మార్క్ క్వెషన్ వస్తుంది, ఒక 8 మార్క్ క్వెషన్ వస్తుంది, 2 మ్యాప్ క్వెషన్లు. టోటల్ 12 మార్క్స్ వెయిటేజ్ ప్రింట్ కల్చర్ నుంచి. ఇది హిస్టరీకి సంబంధించినటువంటి సమాచారం. ఇక పాలిటీలో చూసుకుంటే పవర్ షేరింగ్ అనే లెసన్ నుంచి హిస్టరీలో నేషనలిజం ఇన్ ఇండియా ఒకటి, ప్రింట్ కల్చర్ ఒకటి, ఈ రెండాటి నుంచి ఎస్ఏ క్వశ్చన్లు వస్తున్నాయి. ఏదో ఒక లెసన్ ఎస్ఏ క్వశ్చన్ బాగా ప్రిపేర్ అయితే 100% మనం ఒకటి ఆన్సర్ చేసుకోవచ్చు. ఇక పాలిటీ నుంచి పవర్ షేరింగ్ నుంచి 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. రెండో లెసన్ ఫెడరలిజం నుంచి 2 1 మార్క్ క్వశ్చన్లు, ఒక 2 మార్క్ క్వశ్చన్, 2 1 మార్క్ క్వశ్చన్లు, ఒక 2 మార్క్ క్వశ్చన్. మూడో లెసన్ అయినటువంటి జెండర్, రిలీజియన్ అండ్ కాస్ట్, ఈ లెసన్ నుంచి ఒక 2 మార్కు, ఒక 4 మార్కు. ఇక లాస్ట్ ఫోర్త్ పొలిటికల్ పార్టీస్ నుంచి ఒక 1 మార్కు, ఒక 8 మార్కు, 3 మ్యాప్ క్వశ్చన్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, 3 మ్యాప్ క్వశ్చన్స్. ఫిఫ్త్ లెసన్ అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ నుంచి ఒక 4, ఒక మ్యాప్. సో ఇక్కడ పవర్ షేరింగ్ నుంచి, పొలిటికల్ పార్టీస్ నుంచి ఎస్ఎస్ వస్తున్నాయి మనకి. రెండు కూడా ఇంటర్నల్ చాయిస్ రెండిట్లకే ఉంటది. పవర్ షేరింగ్, పొలిటికల్ పార్టీస్. ఏదో ఒక లెసన్ మాత్రం మనం బాగా చదువుకుని ఆన్సర్ చేయాలి 8 మార్క్. ఎకనామిక్స్ లో ఫస్ట్ లెసన్ డెవలప్మెంట్ ఒక 4, ఒక 1 ఉండేది లాస్ట్ టైం. ఇప్పుడు కొత్తగా 4 యాడ్ చేశాడు. అంటే చాప్టర్ వెయిటేజ్ ఇక్కడ 9 మార్క్స్, లాస్ట్ టైం 5 ఉండేది. సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. మనీ అండ్ క్రెడిట్ నుంచి ఒక 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇక్కడ గ్లోబలైజేషన్ అండ్ ఇండియన్ ఎకానమీ చాప్టర్ ఏదైతే ఉందో అందులోంచి 2 1 మార్కులు, 2 2 మార్కులు, 4 మ్యాప్స్. ఇక్కడ పెంచాడు బాగా వెయిటేజ్. 2 1 మార్కులు, 2 2 మార్కులు, 4 మ్యాప్ క్వశ్చన్స్ ఇస్తాడనమాట. సో ఇక కన్జ్యూమర్ రైట్స్ అనేది పూర్తిగా ఎక్స్క్లూడ్ అయిపోయిన చాప్టర్. ఇది ఎకానమిక్స్ సంబంధించినటువంటి చాప్టర్. ఇక్కడ చాప్టర్ వెయిటేజ్, ఇక్కడ వెయిటేజ్ సెక్టర్స్ అండ్ మనీ అండ్ క్రెడిట్ నుంచి 8 మార్క్స్ వస్తున్నాయి. ఈ రెండాటికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, ఏదో ఒక దానికి మనం ఆన్సర్ చేయాలి. ఇది సోషల్కి సంబంధించినటువంటి న్యూ పేపర్ వెయిటేజ్, న్యూ చాప్టర్ వెయిటేజ్. సో పేపర్ ప్యాటర్న్ అనేది సేమ్ గానే ఉంది. అయితే క్వశ్చన్ చూసినప్పుడు చాలా డిఫరెంట్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఊరకనే మనం బట్టి పడేసుకుని వెళ్ళిపోతే ఆన్సర్ చేసేస్తాం అనేది అది అపోహ. అది లాస్ట్ టైం ప్యాటర్న్లో. సో ఈ పరాక్ నామ్స్ ప్రకారంగా 3 అబిలిటీస్ టెస్ట్ చేస్తూ ఇచ్చే ఈ పేపర్లో ఖచ్చితంగా కాన్సెప్ట్ని అర్థం చేసుకోలేకపోతే మాత్రం 100% ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాన్సెప్ట్ని బాగా అవగాహన చేసుకునే వాళ్ళు మాత్రమే ఇలాంటి పేపర్స్ని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మీరు మోడల్ పేపర్స్ చెక్ చేసుకోవచ్చు ఒకసారి. అండ్ సోషల్లో కొత్తగా నేను గమనించినటువంటి మార్పులు ఏంటంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి ఒకసారి. లెటర్ రైటింగ్ అనేది అడుగుతున్నాడు. లెటర్ రైటింగ్ అడుగుతున్నాడు. ఇంకా డైరీ ఎంట్రీ అనేది అడుగుతున్నాడు. సోషల్లోనే డైరీ ఎంట్రీ అనేది అడుగుతున్నాడు. ఇంకా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అడుగుతున్నాడు. అదేంటి సార్, మీరు ఇంగ్లీష్ చెప్తున్నారా, సోషల్ చెప్తున్నారా? మొత్తం ఇంగ్లీష్లో ఉండేవన్నీ కూడా చెప్తున్నారంటే ఏం చేస్తాం, మన సోషల్లో కూడా తెచ్చాడు అది. నెక్స్ట్ జర్నలిస్ట్ రిపోర్ట్. ఇలా ఈ కొత్త క్వశ్చన్స్ అనేవి నాకు కనిపించడం జరిగాయి నేను మోడల్ పేపర్స్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు. సో లెటర్ రైటింగ్ పరిస్థితి ఏంటి? సో ఇటలీ యూనిఫికేషన్ టైంలో హిస్టరీ నుంచి, అంటే ఉదాహరణ చెప్తున్నాను. ఇటలీ యూనిఫికేషన్ టైంలో అంటే ఇటలీ అనేది పార్ట్స్ అంటే సెపరేట్ కింగ్డమ్స్గా డివైడ్ అయిపోయి ఉండేది కదా అప్పట్లో. లాంబార్డీ అనేది ఒక కింగ్డమ్, సార్దినియా అనేది ఒక కింగ్డమ్, అలాగే పాపల్ స్టేట్స్, ఇలా డివైడ్ అయిపోయి ఉండేది ఇటలీ. కానీ ఈ
గుసిప్పి మజిలీ వచ్చిన తర్వాత ఇటలీ యూనిఫికేషన్ కోసం చాలా యంగ్ యూరప్ స్థాపించాడు, యంగ్ ఇటలీ స్థాపించాడు. ఇలా మొత్తం అతని చొరవతో కొంచెం ఇటలీ అనేది యూనిఫై అయ్యింది అనేది మనకు తెలిసిన విషయమే హిస్టరీలో. ఇప్పుడు ఇటలీ యూనిఫికేషన్ టైంలో నువ్వు ఇటలీ సిటిజన్ అయితే అక్కడ ఎలాంటి అంటే ఇటలీ యూనిఫికేషన్ కోసం ఆ ఇటలీ సిటిజన్స్ ఎలాంటి బాధలు పడ్డారు, లేదంటే ఆ గుసిప్పి మజిని ఎలాంటి చట్టాలు తీసుకొచ్చాడు, ఎలాంటి ఇంప్లిమెంటేషన్స్ తీసుకొచ్చాడు ఈ యూనిఫికేషన్ కోసం, మీ ఫ్రెండ్కి ఒక లేఖ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటాడు. యాజ్ టీజ్గా మనం లేఖ ఎలా రాస్తామో అలాగే రాసి ఆ బాడీ మాత్రం మనం ఆ కాంటెంట్ రాయాలన్నమాట. అర్థమైందా? సో డైరీ ఎంట్రీ ఉంది. మోస్ట్లీ డైరీ ఎంట్రీ కానీ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కానీ జర్నలిజం క్వశ్చన్ కానీ ఇవన్నీ కూడా రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. డైరీ ఎంట్రీ అంటే రైట్ ఏ డైరీ ఎంట్రీ ఆన్ గుసిప్పి మజ్నీ అని అడుగుతాడు, లేదా గరిబాల్డి అని అడుగుతాడు. సో వాళ్ళ గురించి మనం డేట్ వేస్తాము, డియర్ డైరీ ఇంగ్లీష్లో ఎలా రాస్తాము అలా రాసి కామా పెట్టి వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? అండ్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఇది మోస్ట్లీ ఎకానమిక్స్ నుంచి అడుగుతాడు. సో ఒక పిక్చర్ ఇస్తాడు, ఒక పిక్చర్ ఇచ్చి దాన్ని ఆ పిక్చర్లో మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారో అది రాయండి అని అంటాడు అనమాట. సో అందులో ఉండే పిక్చర్ మెసేజ్ మనం థియరిటికల్గా డిస్క్రిప్టివ్గా మనం ఆ మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేయాలి. అది ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్. జర్నలిస్ట్ రిపోర్ట్. సో ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789 తర్వాత ఫ్రాన్స్కి వచ్చినటువంటి మొట్టమొదటి కింగ్ నెపోలియన్ బోనాపార్టీ. ఇతను వచ్చిన తర్వాత ఎలాంటి ఇంప్లిమెంటేషన్ ద్వారా ప్రజలకి న్యాయం చేశాడు, ఎలాంటి ఇంప్లిమెంటేషన్ ద్వారా ప్రజలకి అన్యాయం చేశాడో నువ్వే ఒక జర్నలిస్ట్ అయితే ఆ టైంలో ఫ్రాన్స్లో, సో అతని పైన ఒక జర్నలిస్ట్ రిపోర్ట్ రాయని అడుగుతాడు అనమాట. సో ఇలాంటివి సో రాయాలి అంటే మనకి కాన్సెప్ట్ తెలియాలి. ఫ్రాన్స్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎలా వచ్చిందో తెలియాలి, ఇతను కింగ్గా ఎలా అయ్యాడో తెలియాలి, ఏం చేశాడో తెలియాలి, అండ్ నెక్స్ట్ ఓడిపోయాడని ఎగ్గాడో కూడా తెలియాలి. ఇవన్నీ తెలిస్తే అప్పుడు మనం వీటికి ఆన్సర్ చేయగలుగుతాం. సో మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. మచ్చుకి నేను కొన్ని ఉదాహరణలు చెప్పాను ఎలా అడుగుతున్నాడో. సో ఖచ్చితంగా కాన్సెప్ట్లు తెలిస్తేనే కానీ 100% మనము పేపర్ ప్రజెంటేషన్కి వెళ్ళలేం నిజంగా చెప్పాలి అంటే. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీరు 100% మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ని పెంచాలి, మీ అండర్స్టాండింగ్ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయాలి, మీ ఎనాలిసిస్ స్కిల్స్ని కూడా 100% మీరు ఎన్హాన్స్ చేయకపోతే పాత విధానంలోనే పాత ప్యాటర్న్లోనే ఒక 10 క్వశ్చన్లు ఇస్తాము, చదివేసుకుని నీట్గా అవే గుర్తుపెట్టేసుకుని రాసేయండి అంటే అది ఇప్పుడు పని అవ్వదు, వర్కౌట్ అవ్వదు. లెర్నింగ్ అనేది పాత సిస్టము. ఇప్పుడు థింకింగ్ కాన్సెప్ట్ పై నువ్వు ఎంతలా థింక్ చేస్తున్నావు అనేది టెస్ట్ చేస్తూనే క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఓకేనా? అండ్ ఈ పరాక్ నామ్స్ పేపర్స్ ఎలా ఉండబోతున్నాయి, సో మనం ఎలా సంసిద్ధులు కావాలి, మనం ఎలా రెడీ కావాలని చెప్పేసి ఒక మంచి వీడియో, మోటివేటెడ్ వీడియో నేను చేయడం జరుగుతుంది రేపు ఆర్ ఎల్లుండు. సో దానికి రెడీగా ఉండండి. సో ఇంకా పేపర్ ప్యాటర్న్స్ అన్ని కూడా మనం కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ ఇంకా త్వరలో మనకి FA1 ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, దానికి మనం సిద్ధం కావాలి. ఓకే? సో దానికి సిద్ధమయ్యే క్రమంలో కాన్సెప్ట్లు అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జాగ్రత్తగా అవన్నీ కూడా వినండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక కాన్సెప్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్, డూ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ.